హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే నేను దోశ చేస్తున్నాను. మొన్న అయితే రొట్టె చేశాను కదా, ఈరోజైతే దోశ చేస్తున్నాను. దానికి చూడండి ఏమేమి తీసుకున్నాను: ఆనియన్, మిర్చి, మునగాకు, కరివేపాకు, ఉప్పు అండి. అన్నిట్లోకి అయితే నేను ఉప్పే వాడతాను, ఎందుకంటే సాల్ట్ అంత మంచిది కాదు కదా, అందుకే ఉప్పే ఎక్కువ వాడతాను. ఫ్రైలలో ఉప్పు వేయలేం కాబట్టి సాల్ట్ వాడతానండి, లేదంటే ఇంకా మిగతా అన్నిట్లోకి ఉప్పే తీసుకుంటాను. ఇప్పుడైతే ఈ మునగాకు ఇవన్నీ కలిపేసుకొని దోశ పిండిలాగా కలుపుకోవడం అంతే. చెప్పాను కదండి, మునగాకు లేకుండా అయితే నేను చెయ్యను అనేసి. అదే ఇది చూడండి, ఇంక అన్నీ వేసేసుకొని దోశ పిండిలాగా కలుపుకోవడమే అండి. కలుపుకొని ఇది కూడా అండి కొంచెం బాగా నానాలన్నమాట. మనము పొద్దున్నే 9కి అలా చేసుకోవాలంటే మార్నింగ్ లేచినప్పుడైతే మనం ఈ పిండి కలిపేసి పక్కన పెట్టుకున్నామండి. పిండి బాగా నాని దోశ అయితే చాలా బాగా వస్తుందండి. మీరు కూడా ట్రై చేయండి. ఇలాంటి మంచి హెల్తీ ఫుడ్ని తీసుకునేదానికి అందరూ ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ కాలంలో అయితే ఉంటే డబ్బు అయినా ఉండాలి, లేదంటే హెల్త్ అయినా ఉండాలి. ఎందుకక్క ఇన్ని మాటలు చెప్తానవో అనుకుంటున్నారేమో. ఏమన్నా ఒక్క హెల్త్ ఇష్యూ వచ్చిందనుకో హాస్పిటల్కి పోతే మనం చెప్పలేము, ఇంకా దానికి మనం కట్టుకోలేనంత ఫీజులు అయితే వేస్తారు కదా. అందుకే మనము ముందటి నుంచే మన హెల్త్ మనం జాగ్రత్తగా చూసుకుంటే ఆ పరిస్థితి రాకుండా ఉంటుంది. అందుకే మనం ఆ హాస్పిటల్కి పెట్టే బిల్లులు అంత ఖర్చు బదులు మంచి హెల్తీ ఫుడ్ తీసుకుంటే మనమే బాగుంటాం కదా. అందుకేనండి నేనైతే అందుకే చెప్తున్నాను. సార్కి మీరైతే విసిగించుకోవద్దండి, సార్కి చెప్పొద్దు. బాగుండే వాళ్ళకి కూడా భయం తెప్పిస్తాను అనుకుంటున్నారేమో, అలా అయితే ఏం ఫీల్ అవ్వద్దు. మంచి హెల్తీ ఫుడ్ తిని హెల్తీగా ఉండండి అని మాత్రమే చెప్తున్నాను. అంతే ఫ్రెండ్స్, నా ఉద్దేశం అయితే ఇంకేమీ లేదు. మంచిగా చేసుకున్నామా, తిన్నామా, ఉన్నామా అంటే అంతకు మించింది ఈ కాలంలో ఏమీ లేదండి. డబ్బులు కూడా ఈ కాలంలో డబ్బులకే ఎక్కువ విలువ మనుషుల కంటే. అందుకే చెప్తున్నాను, హెల్తీగా ఉంటే ఏదో ఒక పని చేసుకొని అయినా బతుకుతామండి. హెల్త్ లేక డబ్బు లేకుంటే మనల్ని చాలా ఇదిగా చూస్తారు. అందుకే చెప్తున్నాను, మంచి ఫుడ్ తినడం అలవాటు చేసుకోండి ఫ్రెండ్స్. నేనైతే చూడండి రోజు దోశలు రొట్టెలు అంటే చేస్తాను. మీరు కూడా నా మాదిరి మంచిగా చేసుకొని తినండి. ఇప్పుడైతే అదేంటో కానీ చిన్న చిన్న ఏజ్ వాళ్ళకే బీపీలు షుగర్లు వచ్చేస్తున్నాయండి. అదైతే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, చూడండి నా దోశ అయితే ఎలా వచ్చింది ఏంటని మీరే చూడాలి. బాగా ఇది కూడా టైం పడుతుందండి కాలడానికి. మనం వేస్తేనే మన దోశ మాదిరి అయితే తొందరగా కాలదు. దీన్ని కూడా మంచిగా కాల్చుకుంటేనే బాగుంటుంది, లేదంటే లోపల పచ్చిగా ఉంటుంది ఫ్రెండ్స్. కొంచెం టైం పడుతుంది కానీ బాగా టేస్టీగా ఉంటుంది. చూడండి మీరు కూడా అలా కాల్చుకొని మీరు కూడా ట్రై చేయండి. నేను ఇంకా ఈ పిండి తయారు చేశాను అనుకో, ఇంకా డైలీ అదేం లేదులేండి, చేస్తూ ఉంటాను కుదిరినప్పుడల్లా. ఓకే ఫ్రెండ్స్, సూపర్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ, ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా.